తిరుపతి అన్న తిరుమలన్న మనకి గుర్తొచ్చేది ఆధ్యాత్మికత. సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ఉన్నటువంటి ప్రదేశం తిరుపతి, తిరుమల. తిరుమలలోనే కాదు, తిరుపతి కూడా వెంకటేశ్వర స్వామిదే. అలాంటి తిరుపతిలో కొండకి ఆనుకునే గత వైసీపీ ప్రభుత్వం ముంతాజ్ హోటల్ యాజమాన్యానికి 20 ఎకరాలు ఇచ్చారు. అంటే తిరుమల కొండ మీద ఏ విధంగా అయితే మనం ఒక యేసుప్రభు బొమ్మని నిర్మించలేకపోయామో, కనీసం తిరుమల యొక్క ఆ ప్రాశస్యాన్ని, ఆ పేరునైనా చెడగొడదామని వైసీపీ గవర్నమెంట్ అయితే అప్పట్లో 20 ఎకరాలు ఈ ముంతాజ్ హోటల్ యాజమాన్యానికి అయితే ఇవ్వడం జరిగింది. అనుమతులు కూడా ఇచ్చేశారు. వాళ్ళు ఏమొచ్చేసి హోటల్ కూడా నిర్మించుకున్నారు. అయితే ఆ సమయంలో మన అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా బిఆర్ నాయుడు గారిని అయితే, అంటే చైర్మన్ కదా ఆయన్ని కలిసి చాలా మంది హిందూ సంస్థలు కొంతమంది ఆవేదన చెంది కలిసి దీన్ని ఇక్కడ పెట్టకండి, ఎందుకంటే ఇది 101 విల్లాలతో ఇక్కడ పబ్బులు, క్లబ్బులు, స్విమ్మింగ్ అన్నీ ఉంటాయంట. అది కాకుండా విందు, పొందు, మందు అన్నీ ఏర్పాటు చేశారు. అలాంటిది ఇక్కడ పెడితే దేనికి ఇంకా ఆధ్యాత్మికత ఏముంటుంది? అంటే ఒక తిరుమల యొక్క దీన్ని పోగొట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి జనాల్లో భక్తి భావం కాకుండా రక్తి భావం రావాలని ఈ విధంగా ఏర్పాటు చేసింది వైసీపీ. కానీ తెలుగుదేశానికి సంవత్సరం పట్టింది. మొత్తానికి వ్యతిరేకత వస్తుంది కాబట్టి దీన్ని ఇక్కడ నుండి చేంజ్ చేద్దామని. అయితే కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే 25 ఎకరాలు వేరే దగ్గర ఇచ్చింది. ఎవడబ్బు సుమ్మనిస్తారు వీళ్ళు? అది కూడా ఎవరు ఇచ్చారు? దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి భూములే ఇచ్చారు. అసలు దేవుడు భూములు వీళ్ళకి ఇవ్వడానికి అథారిటీ ప్రభుత్వానికి ఎలా ఉంటుంది? అది తీసేయాలి. మనం ధర్మాదాయ దేవాదాయ శాఖ బయటకు వచ్చేయాలి, హిందూ సంస్థల చేతిలో ఉండాలి. లేకపోతే లక్షల ఎకరాలు ఇప్పటికే కబ్జా అయిపోతే ఉన్న 1000 ఎకరాలు అయినా సరే ఉండనివ్వరు. అసలు తిరుపతిలోని ఎందుకు కట్టనివ్వాలి? అసలు ముంతాజ్ హోటల్ని ఇప్పుడు అక్కడ కట్టలేదు సరే, కొండ కానుకొని కట్టలేదు సరే, ఇప్పుడు తిరుపతికి 5-10 కిలోమీటర్ల దూరంలో కట్టినా ఏంటి ఉపయోగం? ఎవడైనా వచ్చేవాడు ఎక్కడికి వస్తాడు? మామూలుగా ఒక లాడ్జ్ లాగా లేకపోతే ఒక హోటల్ లాగా స్టే చేయడానికంటే ఓకే, కానీ ఒక పెద్ద రిసార్ట్ లాగా పెట్టేసి విల్లాలు కట్టేసి అందులోనేమొచ్చేసి క్లబ్బులు పెట్టేసి ఇక అన్ని పెడతారనమాట. రక్తి భుక్తి అన్ని, విందు పొందు మందు అన్నీ ఇప్పుడు ఇక్కడ ఉంటాయి. ఈ విధంగా ఇప్పుడు దీనికి ఏమొచ్చేసి అనుమతులు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు కూడా. అంటే మీరన్నట్లుగా 20 ఎకరాల్లో ఏదైతే నిర్మాణం జరుగుతుందో అది తీసేసాము, వేరే చోట ఇచ్చాము. వేరే చోట ఎవరికి ఇచ్చావు భూములు? ఎవరికి ఇచ్చావు భూములు? అసలు ఎవరికి ఎందుకు ఇవ్వాలి? అసలు వాళ్ళకి ఆ మాత్రం తెలియదా? ఇక్కడే కట్టాలేంటి? వాళ్ళు కూడా చూడండి. అంటే ఇక్కడ ఇది ఒక పెద్ద ప్లాన్. ఈ ప్లాన్ ప్రకారం ఇక్కడికి వస్తారు, పూర్తిగా దీన్ని నాశనం చేస్తారు. తిరుపతిని నాశనం చేయాలని ఎంతో మంది కంకణం కట్టుకున్నారు. ఏదేమైనా సరే ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇక్కడ 7 కొండలు ఎందుకు 3 కొండలు చాలువా అని ఏదేదో ప్లాన్ చేస్తే చివరికి ఆయన కూడా ఇదైపోయారు కదా హెలికాప్టర్లో. అలాగే ఈరోజు ఇంతకు ముందు లడ్డూ వ్యవహారం తీసుకొచ్చారు. జరిగిందో జరగలేదో తెలియదు. వైసీపీ చేసిందంటారు, టీడీపీ. వీళ్ళు ఒక పెద్ద మోసం చేశారు, లడ్డూలో పందె పువ్వు కలిసింది అన్నారు. చివరికి దాన్ని నిరూపించుకోలేకపోయారు. మరి వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? రాజకీయాలు చేసినటువంటి వారిని కూడా ఆయన క్షమించడు. ఎవరు చేసినా సరే, ఎంతవరకు చేసినా సరే. వాళ్ళు అలాగే గుడి సెట్ వేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు గుడి సెట్ వేసి ఆ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఒక సీఎం భార్య అయ్యుండి ప్రసాదం తినకుండా ఇలా చేతితో టిష్యూతో తుడిచేసి కింద పడేసింది డస్ట్బిన్. చివరికి వెంకటేశ్వర స్వామి వాళ్ళని డస్ట్బిన్లో పడేశాడు 2024 ఎన్నికల్లో. రేపు ఇదే రాజకీయాలు చేస్తే చంద్రబాబు నాయుడు ఎక్కువేం కాదు. చంద్రబాబు నాయుడు కూడా ఏదో గుడికెళ్ళి సతీ సమేతంగా పట్టు వస్త్రాలు ఇచ్చినంత మాత్రాన ఏం జరిగిపోదు. ఆయన మనసులో ఏముందో రాజకీయాలకు అనుగుణంగా దేవుడి యొక్క మాన్యాలు, దేవుడి యొక్క ఆస్తులు వేరే వాళ్ళకి, ఇలాంటి ముంతాజ్ లాంటి హోటల్కి ఇస్తే ఆయన ఊరుకుంటాడు. ఆయన గట్టిగా సమాధానం చెప్తాడు.